ఒకటి, రెండు, మూడు ఉన్నాయండి. చెక్ చేద్దాం. ఏంటయ్యా షికార్లు? తిన్న వరకు చాలు లేవండయ్యా. తెల్లవారుతో 4 గంటలకు లేవాలి. తెలుసుకున్నాడు ఎదవా. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎట్టు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్ అరే బుజ్జి ఆ భిక్షం అంటే చూస్తున్నాడు. కొమ్మతి శ్రావణి గారు చూశాడంటవా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదేరా? మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? భయపడడం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మీ గురించి మాకెందుకు తెలుసు సార్. గుడ్ నైట్ సార్. ఇదిగో కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి. శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. వెంకటేశ్వరరావు, నీకు విషయం తెలుసు? డల్దో ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా. డాకిని టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే ఉద్దేశం. పైగా మంది ఉచ్చకం వెంకటేశ్వరరావు. ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు, అందులోనూ నవంబర్ 8. సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తే ఇగ్గురు చెయ్యదులు చేపట్టుకుంది మీకు. లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో శాడిస్తావు వీడును కింద దర్శనం ఈ పాటికి. శ్రావణ్ గారు బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు. రుచుకోమంట. శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివయే. శివుడికి విష్ణువుకి తేడా లేదు, తేడా అంతా మనం పెట్టుకుందే. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవరివేర్. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఉద్భవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు త్రేతాయుగంలో తీసుకున్నట్టయితే శ్రీరాముడు, ద్వాపర యుగంలో తీసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు, అదే మీరు కలియుగంలో తీసుకున్నట్టయితే కలియుగంలో ఎవరిని తీసుకుంటారు? తీసుకోండి ఎవరిలో ఒకరిని. నేను వినాయకుని తీసుకుంటాను స్వామి. తీసుకో, దగ్గర దగ్గర నువ్వు అట్నే ఉంటావుగా. కూర్చో. నేను ఆంజనేయుని తీసుకుంటాను స్వామి. ఆంజనేయుని తీసుకుంటా, అడు తిరుగు. తీసుకో, కరెక్ట్ గా ఉంటావు. కూర్చో. ఆంజనేయుడు, వినాయకుడు కృతయుగం నాటి వాళ్ళు. నేను అడిగింది కలియుగం గురించి. కలియుగంలో ఎవరిని తీసుకుంటారు? తీసుకుంటే ఎవరు? అది కూడా నేను చెప్పాలా? సరే చెప్తానులే. కలియుగంలో తీసుకుంటే కల్కి, ఏ పర్సన్ హూ డస్ నాట్ సీన్ బట్ హర్డ్. మనిషి కనపడ్డు వినిపిస్తుంటాడు. ఏ కనబడితే చంపేస్తావనా? చంపేస్తారని కాదు, చంపుకు తింటారని. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను మీకు, చంపుకు తింటలే మీరు అడిగి ప్రశ్నలన్నీ. అందుకనే అన్నాడు ధర్మో రక్షతి రక్షత అని. నేను ఎప్పుడైనా అన్నాడు గారు? ఇప్పుడు నువ్వు అన్నావని నేను అన్నానా? అట్లా ఒకరి మీద నిందలేసేవాడు కాదు నేను. ఇప్పుడు మనకు ఆర్టీసీ బస్సుల మీద రాస్తూ ఉంటారు, మరి ఏమని? ధర్మో రక్షతి రక్షత అని. అంటే దాని అర్థం ఏమిటి? ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది అని. ఇఫ్ యూ సేవ్ ధర్మ, ధర్మ విల్ సేవ్ యూ. ఏంటి ఆయన మాట్లాడికి కూ అంటున్నాడు? ఎవరికైనా సైజ్ చేస్తున్నాడా? కాదే, ఆయన ట్రైన్ లోనే పుట్టాడంట, అందుకే మాట కూ అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడే సామాన్యుడు కాదు. ధర్మ సంస్థాపన కోసం పంచభూతాలను సృష్టించాడు. పృథ్వాపస్ తేజో వాయురాకాశాలు. భూమి ఎర్త్, నీరు వాటర్, స్కై ఆకాశం, ఫైర్ అగ్ని ఎయిర్ గాలి. ఇప్పుడు మనకి గాలి అంటే 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు గాలి అంటే మనం ఆర్టీసీ బస్ ట్రైన్లలో కొట్టేది, లారీ ట్రైన్లలో కొట్టే గాలి కాదు, మనం పీల్చే గాలి. పీలుస్తామే,
గాలి కోసం ముక్కు, ముక్కు కోసం గాలి. మళ్ళీ అక్కడ లిక్కు పెట్టాడు భగవంతుడు. దాని ధర్మం అది. ట్రైన్ లోనే ఎందుకు పుట్టాడు? ఆ రోజు బస్సులు బందట. నిజానంద స్వామి ఆ, పంచభూతాలు సృష్టించాడన్నావే, నిప్పు, నీరు, ఆకాశం, భూమి నా కంటికి కనిపించినప్పుడు గాలెందుకయ్యా నాకు కనపడదు? ఎట కనిపిస్తుంది నీకు? చెప్పు, చెప్పవయ్యా. ఎట కనిపిస్తుంది అని గాలి? గాలిని కనిపించాలంటే ముందు పరమేశ్వరుడి మీద నీకు ప్రేమ కలగాలి. పరమేశ్వరుడి మీద నీకు ప్రేమ కలగాలి. ఆ ప్రేమలో నీకు భక్తి కలగాలి. ఆ భక్తిలో నువ్వు మునిగిపోవాలి. అప్పుడు పైన నీకు అంట పోగాలి. అప్పటి వరకు నువ్వు ఆగాలి. అంతవరకు నేనేం చేయాలి? అంతవరకు నువ్వేం చేయాలంటే మెదలకుండా ఉండాలి. నేను చెప్పేంత వరకు ఆగాలి. క్విక్ ఫైట్. నిజానంద స్వామి మీరు చెప్పింది అక్షరాల నిజమైంది. రారా కాళ్ళ మీద పడు. నేను కాళ్ళు ముందు చూపుతాను, నువ్వే మొంగుతావు. ఎంత మంచి మనసు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పనయ్యా. నేను నిజమే చెప్తాను. నేను అబద్ధం చెప్పను, అబద్ధం విన్ను, అబద్ధం చూడను. ఏమయ్యా ఇప్పుడు తప్పిపోయిన నీ కొడుకు కనిపించాడు కదా? అవును స్వామి, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జాతరలో తప్పిపోయిన నా బిడ్డ పెరిగి పెద్దోడై నా దగ్గరే పాలేరుగా చేస్తా ఉంటే పోల్చుకోలేకపోయాను. మీరు చెప్పాక ఎరికైంది స్వామి. ఓరి పిచ్చోడా, నేను చెప్తే నీకు ఎరుకైంది. నాకు భగవంతుడు చెప్తే ఎరుకైంది. గాడ్ ఓన్లీ టోల్డ్ మీ. ఓ, ఈ కోతగాడు మేతగాడు కాదు, మంచి చేతగాడే. నీ భర్త నీకు దొరికిన రోజేనమ్మా ఈ ఊళ్ళో ఏ పండగైనా ఏ పబ్బమైనా. చూసావురా కృష్ణ, ఈ ఊరి ప్రజలకి మా కుటుంబం మీద ఎంత గౌరవం. అవునండి, ఏం చేసి వీళ్ళ రుణం తీర్చుకోనరా. కృష్ణ, మా అల్లుడు దొరుకుతాడంటావా? అవును అయ్యారు, అయ్యారు మన సావిత్రమ్మకు మొగుడు దొరికేసినట్టే. అవునయ్యా, మన ఊరికి స్వామి నిజానంద అని ఒక స్వామీజీ వచ్చాడు. అన్ని నిజాలే చెప్తున్నాడు. అంతెందుకు, రేయ్ ఇట్రా, ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను రా భూతరాజునే. భూతరాజా? వీడు కొంచెం మతిమరుపులే బాబు. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు నువ్వునా కదా? ఆ నోటితోలే వద్దని చెప్పింది. నేను నందినేంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? కోసం ఉందే? లేదు. ఉండాలనే. ఉంటే తీసుకెళ్లి బయటికి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజులవే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా సింహాన్ని పట్టుకొని నువ్వు సింహానవేనా అని ఎవడని అడుగుతాడా? అమాయకుడా. సింహం సంగతి తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేసుకోండి, పౌరుషం బయటపడుతుంది. పదన్న హాస్పిటల్కి. హాస్పిటల్కి వద్దండి, పొలం చూపించండి. తప్పైపోయిందండి, మీరు రాజుగారే. రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అటెక్కడికి రా, ఇటురా పోయేది. అవసరం లేదు, రారా, రోగం నయమైపోయింది రా. వీడు ఒక మతిమరి. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకు? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్ట్ పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి. మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 గుంటల లడ్డు, 8 గుంటల జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేను రా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నారా?
తొందర రా నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి. పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేయరా. డార్లింగ్, रे टोनी, हाँ मैं फिरोज रे. अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना. अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना. ओके. ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, మీ అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా, పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా నవ్వావు. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకన్నా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కాదురా నన్ను కాల్చుకు తింటోంది, ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్. పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్, డార్లింగ్ గారు ఫోన్. కొడితే కొట్టాలి రాజు కొట్టాలి, ఆడితే ఆడాలి రవ్వాడ. గుడ్ మార్నింగ్ మాస్టారు. గుడ్ మార్నింగ్ అంటారా? గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దరు మాస్టారు. సరే, అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఎనకుండా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించదురా? మాస్టారు, అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదకి ముందు నుంచి రావద్దు వెనక నుంచి రా అన్నారు. అలా అన్నారా నేను? మీరే. అరే, నువ్వు గుద్దురికి నా నడువు తిరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలాగున్నాను. నడుము ఇరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ, అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నిన్ను చంపేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు. పోను పోరా, లేరా పోరా. నా కళ్ళ మీద వచ్చి పోరా. నువ్వు నడువు నిజంగా ఇరిగింది లాగుంది. అమ్మో, ఇదిగో మనుషులు కనపడలేదా? వెళ్ళిపోడు. ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా, మొన్న పడింది, ఇంతవరకు లేవరా. నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. మనకు అంత పదవులను ఖాళీ. అమ్మో అమ్మో, అయినా ఎదురుగొండ వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుకుండా తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు, వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా కానీ గుద్దడం కామన్ గా జరిగింది. ఏమండి, స్టూడెంట్లు అన్నాక వలపు అంటారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో, నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టం ఎందుకు? వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం అండి. ఈ చేతికి అది వాచి కాదనుకున్నా. అటు బయటికి, ఇటు క్లాస్ కి. మీరు బయటగా క్లాస్ కి. 9848032919 ఇది నా సెల్ నంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటానే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్, కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసినట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు, పో. ఎస్ సార్, మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ, గాలి గన్నారావు స్పీకింగ్. జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? వీడికి తెలిసిపోయిందా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగల 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా ఎండబెట్టుకోవచ్చు. మరి చల్లకి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పట్టుకో.
వస్తుందయ్యా 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు ఇన్ని విధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి, ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఒరేయ్ 48 గంటల తర్వాత వర్షం. 49913 ఇంకేంటి నాన్న సంగతులు? స్మార్ట్ గా ఉంది వాయిస్. ఈ నాన్నగాడేంట్రా ఎక్కడున్నాడు? కొంపదీసి వేసా ఇప్పించేటోడు ఇదేనేమో. డౌట్ ఎందుకు, వాడే. ఈ జలక్తో నీకు వీసా వచ్చే ఛాన్స్ జిందగీలో లేనట్టే. పోదాం పదా. మనం ఏదో అనుకుంటాం, అది ఏదో జరుగుతుంది. నమస్తే సార్. తర్వాత ఫోన్ చేస్తా. అరే అయ్యో మీరా, వెళ్ళిపోతున్నారండి. అది కూర్చోండి 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 కూర్చోండి. సారీ సార్, నిన్న టెంపుల్ కి వెళ్ళాడు. ఏంటన్నా నువ్వేమైనా కత్తితో పుడిచావా, రివాల్వర్ తో పేల్చావా? జస్ట్ ఐరన్ రాడ్ లాంటి హ్యాండ్ తో ఒక పీకు పీకావు. ఏమైంది, చచ్చిపోయినా ఏమన్నా? అయినా మీరు అలాంటి యూత్ కొడితే ఆ మాత్రం సర్దుకోలేనా? చెప్పండి అన్న, ఏం కావాలి మీకు? నైట్ అంతా బీర్ కొట్టి మరి బాధపడ్డాం సార్. అరే అంత సిన్సియర్ గా బాధపడ్డారంటే మీరు చాలా పరివర్తన వచ్చిందనమాట. ఇలాంటి పెద్దలతో నేను బాబా నై బాబా పురానే బాతే యాద్ కర్నే సే జగ్ మే తాజా హో జాతా హై. అబ్బా క్యా బాత్ హై సాబ్, క్యా బాత్ హై. నెక్స్ట్ డే బండికి బ్రేక్ లైన్స్ సార్. డ్రైవింగ్ లైసెన్స్లు, హెల్మెట్లు అన్ని తీసుకున్నాం సార్. ఓ రూల్స్ కూడా అంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నారంటే సో నైస్ ఆఫ్ యూ. చెప్పండి అన్న, మీకు ఏం కావాలి? సార్, మీరు మమ్మల్ని క్షమించి ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు చాలా గొప్ప వ్యక్తి సార్. నో 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 కాదు నాన్న, క్షమించేవాళ్ళు మామూలు మనుషులు, క్షమించమని అడిగే మీలాంటి వాళ్ళు గొప్ప మనుషులు. కరెక్ట్? నో, హిమాలయ పర్వతానికి బొమ్మల చొక్కా వేస్తే ఆరోపమేరా బాలు గారు. అలాంటి మంచి మనిషి వేలు విడిచినందుకు వచ్చే జన్మలో నీ చేతికి వేలుండవు. ఇదే నా శాపం. నో వద్దు నాన్న, శాపారొద్దు నాన్న, అవి పెట్టే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. అయినా యూత్ అన్నాక మాత్రం పవర్ ఉండాలి. కరెక్ట్ సార్. చెప్పండి మీకేం కావాలి? సార్, నేను లండన్ వెళ్ళాలి. నీకు వీసా కావాలి, నేను అరేంజ్ చేస్తా కదా. ఏంటి ఆశ్చర్యమా? నువ్వు ఆశ్చర్యం. హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవ్వండి సార్ నా డాక్యుమెంట్స్. గుడ్ గుడ్. విత్ ఇన్ 1 వీక్ మీకు కాల్ లెటర్ వస్తుంది. ఆ వెంటనే ఇంటర్వ్యూ, స్టాంపింగ్, లండన్ ఫ్లయింగ్. ఓకే వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ వాళ్ళ వదిలేశారు? వదిలేకపోతే నిన్ను బీకేసి ఒకటి, నా సీట్లో ఒకటి కూర్చోబెట్టుకోమంటావా? అర్థం కాలేదా? ఎందుకు గుద్దారు అని పొరపాటున ఒక్క మాట అడిగినందుకే గుద్దిన చోట గుద్దకుండా పెచ్చ గుద్దులు గుద్దారు. ఇప్పుడు మనకు టైం వచ్చింది కదా అని చెప్పిన మన కుదరడం కోసం ట్రై చేశామంటే పాత కక్షలు మనసులో పెట్టుకుని లండన్ వెళ్ళాలన్న నా లక్ష్యాన్ని చంపుతావా? నా లక్ష్యమే చచ్చాక నువ్వెందుకురా బతకటం? చూసావుగా నాన్న ఎంత క్రూయల్ సీను. సార్ మీరు ఎంత దూరదృష్టి కలగాలి సార్. ఉండాలి నాయన. బాధ పెట్టేవాడికి ఒకటే ఆలోచన ఉంటుంది, బాధపడేవాడికి 60 ఆలోచనలు ఉంటాయి. లైఫ్ ని ప్రాక్టికల్ గా లీడ్ చేస్తే ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకచ్చు అనేది నా థియరీ. వెళ్ళు నాయన, వెళ్ళి పని చూసుకుంటావు. అబ్బా ప్రతివాడు కచ్చా బిగించి రెచ్చగొట్టాలని చూసేవాడే. ఆ మాత్రం ధైర్య సంవత్సరాలు మాకు లేవు కావాలా? నమస్కారం సార్. రావయ్యా వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ పంపించేస్తా. సరే కానీ అదేమిటి ఏం చూపిస్తున్నావు? ఇది మామూలు ఏనుగు సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు. దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా. దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్. కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి? మీ అన్నయ్యగా. వాడనేమిటి? రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్పది తేవాలి. మీకు ఒక్క కన్ను పోయినా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు. పుట్టకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్. గేట్ నేను వేస్తానండి. సార్ సీమి ఏమయ్యా వెబ్సైట్
ఎక్కడా ఎక్కడా? ఓ మీరా? గేటు ముందు నుంచుంటే వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్. వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, నా దగ్గర బోళ్ళంత డబ్బు గుంచి వాడికేమో ఐఏఎస్ అల్లుణ్ణి, నాకేమో ఐఎస్ఐ అల్లుణ్ణి తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నాను సార్. మరి ఉత్తుత్రే దగ్గర రండి. వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో నాలుగు కోస్తా. నాకెందుకు తెలియదు సార్ మీ సంగతి. ఎన్ని నారికలు కోశారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు కంట్రోల్ ఎవరు వాడు తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఎడుతాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తున్నా. ఇక నుంచి ఆ పని అవుతా. వెళ్ళా. బంగారం ఏంటి మావయ్య? నీకు బంగారం లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చానమ్మా. మళ్ళీ పెళ్లి చూపులా? ఏంటమ్మా బంగారం, ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. ఛీ! రేయ్, ఈ తాగుడు మానవా? నాన్న లేక తండ్రి చుట్టంత కొడుకును ఫ్రెండ్ లాగా చూసుకోవాలి కానీ తిట్టకూడదు. అయినా నేను రోజుకు 2 సార్లు తాగుతున్నాను, పగలు రాత్రి. చాలే నోర్మై. తల్లి తండ్రి లేని పిల్ల, దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయరా అంటే ఆ సంగతి వదిలేసి తాగి తదనాలు ఆడడానికి సిగ్గులేదురా? తాగడానికి సిగ్గెందుకు, డబ్బుండాలి. అయినా నేను దాని పెళ్లి చూపుల గురించి ఏమీ పట్టుకున్నట్టు మాట్లాడదామేంటి? అసలు ఆ మాటకొస్తే పెళ్లి కొడుకు హాల్లో రెడీగా ఉన్నాడు. ఇప్పటికే 22 పెళ్లి చూపులు చెడిపోయాయిరా. పాప నా బంగారు తల్లి, ఇది నచ్చక 22 సార్లు గోడ దూకి పారిపోయింది. అంతా నువ్వు తీసుకొచ్చే చెత్త సంబంధాల వల్లే. అమ్మా లేక తల్లి, అవి చెత్త సంబంధాలని ముందు నాకు మాత్రమే తెలుసు, తర్వాతే తెలిసింది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సంబంధం మాత్రం అలాంటిది కాదు. ఎందుకంటే అతనికి కూడా మన బంగారం లాగే పాత పాటలంటే ప్రాణం. నిజంగానా? అమ్మా, వివాహాల విద్వాన్, పెళ్లిళ్ల పండిట్, సంబంధాల సార్వభౌమ, పెళ్లి కాని ఆడపిల్లలకు పెన్నిధి, సరైన సంబంధాల కోసం వెతికే కుర్రాళ్ళకి సన్నిధి, గిలక గజపాద శాస్త్రి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.